హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది. అర్హులైన విద్యార్థులకు తల్లుల బ్యాంకు ఖాతాలో ఈ నిధులు నేరుగా జమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది లబ్ధిదారుల ఖాతాలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం నిధులపై కీలక అధికారిక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం జూన్ నెలలోనే అర్హత ఖాతాల్లో నిధులు జమ చేయనట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుకు ఆటంకం లేకుండా ఆర్థిక సాయం అందడమే లక్ష్యంగా ఈ పథకం జూన్ నెలలో విద్యార్థులకు అందనుంది. వేసవి సెలవుల అనంతరం జూన్ నెల ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల కళాశాలలు తిరిగి తెరుచుకునే నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభమవగానే తల్లికి వందనం నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు ముమ్మరం కసరత్తులు చేస్తుంది. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున నిధులు విడుదల చేయనున్నది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ వారందరికీ ఒక్కొక్క 15,000 చొప్పున నిధులు అందజేయనుంది. ఒకవేళ విద్యార్థులకు తల్లులు లేనట్లయితే వారి సంరక్షకులకు బ్యాంకు ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. మరింత మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకం పొందాలంటే విద్యార్థులకు ఖచ్చితంగా 75% హాజరు ఉండాలని నిబంధన ఉంది. విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడి ఉండాలి. మొత్తం 15,000 ఆర్థిక సాయం నుంచి పాఠశాల లేక కళాశాల నిర్వహణ ఖర్చుల కింద 12,000 మినహాయించి మిగిలిన 13,000 అర్హత ఖాతాలో నేరుగా జమ అవుతున్నాయి. పిల్లల చదువులు భారం తగ్గించడంపై ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. జమ చెయ్యగా